ప్రజలకు అత్యాధునిక ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలన్నదే నారాయణ హాస్పిటల్ మంచి ఉద్దేశమని హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావుపల్లి తెలిపారు. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ ఉచిత కన్సల్టేషన్ సేవల వాల్ పోస్టర్ను ఆయన వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ రావుపల్లి మీడియాతో మాట్లాడుతూ క్లిష్టమైన ప్లాస్టిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తూ నారాయణ హాస్పిటల్లోని ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఎంతో పటిష్టంగా ఉందన్నారు. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీని హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించిందని చెప్పారు. ఈ సదుపాయం ఆగస్టు 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని డాక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఆర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ నారాయణ హాస్పిటల్లో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సహస్ర, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ హరీష్, నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనతో పాటు నారాయణ సూపర్ స్పెషాలిటీ విభాగం ప్లాస్టిక్ సర్జరీ విభాగం కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు, మార్కెటింగ్ మేనేజర్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈరోజు వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం పెట్టుకున్నాము. సో ఈ సందర్భంగా మీకు అందరికీ తెలుసు, నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 11 సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్, 11 సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ వివిధ సేవలు అందిస్తూ ఉన్నాము. దానిలో ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ విభాగం మనకి చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ సర్జరీలో మన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఆల్మోస్ట్ 4-5 years నుంచి మన దగ్గర ఉన్నారు. డాక్టర్ శ్రీలక్ష్మి గారు షీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఎ వెరీ రెప్యూటెడ్ హాస్పిటల్, ఢిల్లీ సఫ్దర్జంగ్ హాస్పిటల్ నుంచి మనకి గ్రాడ్యుయేట్ అయ్యి మన దగ్గర సేవలు అందిస్తూ ఉన్నారు. చాలా ప్రెస్ మీట్స్లో చాలా సార్లు మనం చూసే ఉంటాము. చాలా కాంప్లెక్స్ సర్జరీస్, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ కానీ, కాస్మెటిక్ సర్జరీస్ కానీ విత్ వెరీ గుడ్ రిజల్ట్స్ శ్రీలక్ష్మి గారు పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా మనము ఈ కాస్మెటిక్ సర్జరీని ఇంకా కొంచెం నెల్లూరు మరియు నెల్లూరు పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఈ కాస్మెటిక్ సర్జరీ అంటే ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి, ఇవి ఇక్కడ నెల్లూరులో చేయరు, కంపల్సరీ మనం ఏదైనా పెద్ద హాస్పిటల్స్కి, పెద్ద సిటీస్కి వెళ్ళాలి, చెన్నై, బెంగళూరు అట్లా అని అపోహ అనేది ఉంటుంది. సో అవన్నీ ఏమి అవసరం లేకుండా, ఎందుకంటే మనతో చాలా నిష్ణాతులైనటువంటి సర్జన్ ఉన్నారు కాబట్టి ఎటువంటి సర్జరీ అయినా ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించింది, వెదర్ ఇట్ ఈస్ రీకన్స్ట్రక్టివ్ ఆర్ కాస్మెటిక్ సర్జరీ, చాలా చక్కగా మంచి రిజల్ట్స్తో చేస్తూ ఉన్నాము. ఈ 1 month ఈ ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా మనం కాస్మెటిక్ కానీ ప్లాస్టిక్ సర్జరీ ఓపీ విభాగంలో ఫ్రీగా చూడటం జరుగుతుంది. మరియు ఏదైనా కాస్మెటిక్ సర్జరీకి, ఏ పేషెంట్కైనా కాస్మెటిక్ సర్జరీ అవసరమైతే దాంట్లో ఆ ప్యాకేజ్లో 25% వరకు మనం కన్సెషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ సేవలు 1 month వరకు, ఆగస్ట్ 15th వరకు అందుబాటులో ఉంటాయి. సో అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి. సో వీటి డీటెయిల్స్, అసలు కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటి, ఇక్కడ ఏమేమి సర్జరీస్ చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీలో ఏమేమి సర్జరీస్ చేస్తారు, మన దగ్గర ఏమి సదుపాయాలు ఉన్నాయి, అవన్నీ డీటెయిల్గా మా ప్లాస్టిక్ సర్జన్ శ్రీలక్ష్మి గారు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీలక్ష్మి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ ఇన్ నారాయణ హాస్పిటల్. ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో మెయిన్లీ రీకన్స్ట్రక్షన్ అండ్ కాస్మెటిక్ సర్జరీస్ అనేటివి మెయిన్గా జరుగుతూ ఉంటాయండి. రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ అని అంటే ట్రమాటిక్ అనేది మెయిన్ యాక్సిడెంట్ కేసెస్ అనమాట. యాక్సిడెంట్లో ఏమన్నా చేతికి గాయాలైనా, నరాలు కట్ అయిపోవడం కానీ, కాలికి ఎముకలతో పాటు రక్తనాళాలు కట్ అయిపోవడం కానీ, ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు, వేలు ఏమన్నా కట్ అయ్యి తెగి పడిపోవడం కానీ, ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు మన నారాయణ హాస్పిటల్లో మేము చేసిన కాంప్లెక్స్ సర్జరీస్ అంటే సగం కాలు ఇరిగిపోయిన దాన్ని కూడా మేము అతికిచ్చున్నాము. చేతి వేళ్ళు అతికిచ్చడం కానీ ఇలాంటివన్నీ సర్జరీస్ మేము చేస్తున్నామండి నారాయణ హాస్పిటల్లో. ఇక్కడ సదుపాయాలు అంటే కాస్మెటిక్కి సంబంధించి మెయిన్లీ లైపోసెక్షన్ జరుగుతూ ఉంది. అబ్డామినల్ లైపోసెక్షన్, టమ్మీటక్ ఆపరేషన్స్, గైనకోమాస్టియా అంటే మగవారిలో రొమ్ము భాగం పెరగడం వల్ల బయట తిరగడానికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఈ లైపోసెక్షన్ చేసి వాళ్ళకి స్కార్ అనేది, అంటే ఎట్లా చేసాము అనేది ఎదుటి వాళ్ళకి తెలియకుండా అలా రిజల్ట్స్ ఇవ్వగలము మేము.
దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. నలుగురిలో తిరిగినప్పుడు ఆ ఫ్లాట్ చెస్ట్, అబ్బాయిలకి అనేది ఫ్లాట్ చెస్ట్ ఉంటే దే విల్ గివ్ ఏ మోర్ కాన్ఫిడెన్స్ అనమాట, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సో అలాంటి సర్జరీస్ అన్ని అతి తక్కువ ఖర్చుతో మనం నారాయణ హాస్పిటల్లో మనం చేయగలుగుతున్నాము. కాస్మెటిక్ సర్జరీస్ అని అంటే ఇక్కడ జనరల్గా మేము చేసేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్, రైనోప్లాస్టీ, ఓటోప్లాస్టీ అలాంగ్ విత్ గైనకోమాస్టియా, టమ్మీ టక్ అంటే ఆడవాళ్ళల్లో డెలివరీ తర్వాత కొంచెం పొట్ట భాగం లావుగా అయ్యి కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఫ్లాట్ అంటే పెళ్ళి కాకముందు ఎలా వాళ్ళకి ఫ్లాట్గా ఉందో అలా చేయగలం అనమాట. ఈ సర్జరీస్ అన్నీ తక్కువ ఖర్చుతో ఇక్కడ చేయగలుగుతున్నాము. మాకు అన్ని సదుపాయాలు అంటే లైపోసక్షన్ మిషన్ అనేది హైలీ కాస్ట్లీ లైపోసక్షన్ మిషన్స్ అన్నీ కూడా పరికరాలు అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఏమన్నా ఇప్పుడు రాంకో రీకన్స్ట్రక్షన్ అండి, క్యాన్సర్ వల్ల ఏమన్నా భాగం బాడీలో అయితే దాన్ని తీసినప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తాం. తొడ దగ్గర నుంచి కండ తీసుకొచ్చి అక్కడ పెట్టడము, దానికి మైక్రోస్కోప్ యూజ్ చేస్తామండి. అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, గ్రహణమొర్రి, గ్రహణశూల, డయాబెటిక్ ఫుడ్స్, నాన్ హీలింగ్ అల్సర్స్ అంటే చాలా రోజుల నుంచి పుండు మానని వాళ్ళకి ఏదో చర్మం వేయడం కానీ, కండ పెట్టడం కానీ, ఇలాంటి సర్జరీలన్నీ కూడా మన నారాయణ హాస్పిటల్లో కాంప్లెక్స్ సర్జరీస్ అనేవి కూడా జరుగుతున్నాయండి. హరీష్ సార్ చెప్పినట్టు ఈరోజు జూలై 15th ప్లాస్టిక్ సర్జరీ డే, ఓల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే జరుపుకుంటాము. అవేర్నెస్ అంటే అవగాహన కల్పిస్తాం ప్రజలు, అసలు ఎప్పుడు ప్లాస్టిక్ సర్జరీని మనం కలవాలి అనే అవగాహన కోసము మనకు ఇట్లా ఓల్డ్ ప్లాస్టిక్ సర్జరీ ఇయర్లో ఒక రోజు ఇట్లా జరుపుకుంటామండి. దాని సందర్భంగా మేము సార్ చెప్పినట్టు ఆ ప్యాకేజ్ అంటే ఓపీ అనేది జూలై 15th నుంచి ఆగస్టు 15th వరకు ఓపీ అందరికీ ఫ్రీ అనమాట. ఎనీ కాస్మెటిక్ ప్రొసీజర్స్ ప్యాకేజెస్లో 25% మీకు డిస్కౌంట్ ఉంటుంది. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఆరోగ్యశ్రీలో మనకి రీకన్స్ట్రక్షన్ వచ్చే కేసులన్నీ కూడా, ఆరోగ్యశ్రీలో వచ్చిన కేసులన్నీ కూడా ఆరోగ్యశ్రీలో పెట్టడం జరుగుతుంది. కొలీగ్స్ అందరికీ హ్యాపీ ఓల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే. ప్లాస్టిక్ సర్జరీలో ఒక పార్ట్ కాస్మెటిక్ సర్జరీ అండి. కాస్మెటిక్ సర్జరీ అని అంటే ఆల్రెడీ ఉన్న అందాన్ని ఇంకా అందంగా, దేవుడిచ్చిందాన్ని ఇంకా అందంగా చేయడం అనేది కాస్మెటిక్ సర్జరీ కిందకు వస్తుంది. దీని కింద ఏమేమి సర్జరీలు వస్తాయి అని అంటే జుట్టు రాలిపోవడం కానీ, జుట్టు పలచగా ఉండడం కానీ, లేకపోతే బట్టతల ఇలా ఏమన్నా వచ్చినప్పుడు దానికి మళ్ళీ మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది జరుగుతుందండి ఇక్కడ. నెక్స్ట్ ఫేస్కి సంబంధించి బ్లెఫరోప్లాస్టీ అంటే ఓల్డ్ ఏజ్లో కొంతమందికి కళ్ళ కింద బ్యాగ్లో ఇట్లా ఉబ్బుగా రావడం కానీ, కొంచెం ముడతలు రావడం ఇట్లా ఉంటాయి. సో బ్లెఫరోప్లాస్టీ చేస్తాము. ముక్కు సంబంధించి ముక్కు ఏమన్నా వంకరగా ఉంది, పెద్దగా ఉంది, ఇట్లాంటి వాటికి రైనోప్లాస్టీ చేస్తాము. ఫేస్ లిఫ్ట్ అనేది ఉంటుందండి. అంటే ఓల్డ్ ఏజ్ అరౌండ్ 70 సంవత్సరాలు అట్లా ఓల్డ్ ఉన్న వాళ్ళకి ముడతలు అనేవి వస్తాయి కదండి, దానికి యూత్ఫుల్గా అంటే కొంచెం ఏజ్ తగ్గించినట్టుగా కొంచెం యూత్ఫుల్గా కనిపించేటట్టు ఫేస్ లిఫ్ట్ అనేది చేస్తాము. అలాగే విత్ నెక్ లిఫ్ట్ ఉంటుందండి. ఈ నెక్ దగ్గర కూడా మనకి ఏమన్నా ముడతలు వస్తే దాని ముడతలను కూడా సరి చేసి ముడతలు లేకుండా వాళ్ళు కొంచెం యంగ్గా కనిపించడం అనమాట, యవ్వనంగా కనిపించడానికి మేము సర్జరీస్ చేస్తాము. డబుల్ చిన్ అనేది ఉంటుంది. అంటే ఈ చిన్న కింద కూడా కొంతమందికి ఫ్యాట్ వచ్చి ఇంకొక గడ్డంలాగా కనిపిస్తుంది, దానికి లైపోసక్షన్ అనేది చేస్తామండి. నెక్స్ట్ మగవారిలో రొమ్ము భాగం పెరగడం అనేది కొంచెం అబ్నార్మల్గా కనిపిస్తుంది, దాన్ని గైనకోమాస్టియా అంటారు. గైనకోమాస్టియా వచ్చిన వాళ్ళకి లైపోసక్షన్ ద్వారా, గ్లాండ్ ఎగ్జిషన్ ద్వారా మేము సర్జరీ చేసి వాళ్ళకి ఫ్లాట్ చెస్ట్ అనేది ఇవ్వగలము. మమ్మీ మేకోవర్ అనేది ఫీమేల్స్లో ఉంటుందండి. మమ్మీ మేకోవర్ ఏంటి అంటే ఫీమేల్స్ డెలివరీ తర్వాత పిల్లలు పుట్టి అన్నప్పుడు అరౌండ్ పిల్లలు పెద్దోళ్ళు అయ్యేటప్పటికి దే విల్ సాగ్ ద బ్రెస్ట్ అనేది కిందకి వేలాడుతూ ఉంటుంది. సో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఇంప్లాంట్స్ పెడతాం. అంటే బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నారో ఆఫ్టర్ సర్జరీ తర్వాత, అంటే ఆఫ్టర్ డెలివరీ వీటి తర్వాత కూడా ఈ సర్జరీలో పైన అంటే బ్రెస్ట్లో ఇంప్లాంట్స్ పెట్టడము, కింద పొట్టుకు సంబంధించి టమ్మీ టక్ చేయడము, లైపోసక్షన్ చేయడము, ఈ సర్జరీస్ అనేటివి మనం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఆల్ కాస్మెటిక్ సర్జరీస్ అనేటివి నారాయణ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. థైప్లాస్టీ, బ్రేకియోప్లాస్టీ అంటే ఆర్మ్స్ చేతులు వేలాడుతూ ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువయ్యి థైస్ పెద్దగా ఉండడం, ఇలాంటి వాళ్ళకి కూడా లైపోసక్షన్ చేసి వాటిని కొంచెం సైజ్ తగ్గించడం అనేది చేస్తామండి. అన్ని కాస్మెటిక్ ప్రొసీజర్స్ పైన, ప్యాకేజీల పైన 25% అనేది ఆఫర్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు.
ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.